మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఇది నాన్న ఇక్కడ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు ఆయన మాట కోసం ఎదురు చూస్తాం, ఆయన మాట కోసం కనిపెడతాం, ఆయన మాట మనం బ్రతికించాలని ఆశపడతాం. ఒక్క క్షణం ఈ దినాన దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మీకు కలుగజేయును. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. మరలా ఈ మాట చెప్తున్నాను, వినండి. దీర్ఘాయువును అనండి మీరు కూడా. సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని ప్రభువు మనందరికి దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. అక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి మాట ఏం కనబడుతుంది? దీర్ఘాయువు. ఎవరమైనా కోరుకునేది ఏం కోరుకుంటాం? వెండి బంగారం. వీటితో పాటు వెండి బంగారం ఉండి ఆయుష్ లేకపోతే, ఆస్తి పాస్తులుండి తినడానికి తిండి ఉంది, ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు? ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఏంటంటే దీర్ఘాయుషు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను మీకు దీర్ఘాయువు ఇస్తా. అంత మాత్రమే కాదు, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తా. అంత మాత్రమే కాదు, శాంతిని మీకు నేను దయచేస్తా. శాంతి అనంటే సమాధానం, శాంతి అంటే నెమ్మది. ఈ లోకంలో కూడా శాంతి అని చెప్పి కొన్ని చిహ్నాలు ఉంటాయి. కానీ ప్రతిదీ ఏ విధం చేతనైనా సరే సమాధానపరచబడాలి. కుటుంబాల్లో సమాధానం ఉండాలి, ఆత్మీయుల్లో సమాధానం ఉండాలి, వ్యక్తుల్లో సమాధానం ఉండాలి, బంధువుల్లో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి. ఒక మాట చెప్పనా, మొదట మనకి సమాధానం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఒక విలువైన మాట ఏంటంటే, అది ఒక వ్యక్తి అంట, ఆ వ్యక్తి మొదట సమాధానం ఉంటే చాలు, ఆ వ్యక్తి ద్వారా చుట్టూ ఉన్న 10 మందికి సమాధానం ఉంటుంది. ఈ వ్యక్తికే సమాధానం లేదనుకోండి, చుట్టూ ఉన్న 10 మందికి గందరగోళమే. చుట్టూ ఉన్న 10 మందికి ఏదో ఒక భయము, బెడద, ఆపద, కలవరం కలుగుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడ మనం వింటున్న మాటలు కొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రభువు మనకి ఏమేమి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు దయచేయాలని కోరుకుంటున్నాడు, ఏ ఆయుష్ ఆయన ఇస్తేనే మనకు కలుగుతుందా? ఆయన లేకపోతే మనం బ్రతకలేమా? కష్టపడేది నేను, చెమటోడ్చేది నేను, సైకిల్ తొక్కుకుంటూ బండి మీద వెళుతూ కష్టపడి పగలనక రాత్రనక రకరకాల జీవనోపాధులు పనిచేసేది నేను కదా. నేను ఆరోగ్యంగా ఉండి కష్టపడితేనేగా సంపాదన వచ్చింది. నేను కష్టపడి చెమటోడ్చి నా కష్టాన్నంతా శ్రమగా మార్చుకొని నేను అంతా పగలంతా వ్యయం చేస్తేనే కదా నాకు ₹1 వచ్చింది. నేను కష్టపడితే కదా ఇల్లు గడుస్తుంది, నేను కష్టపడితే కదా పిల్లలు చదవగలుగుతున్నారు, నేను కష్టపడితే కదా ఇవన్నీ సమకూర్చుకోగలుగుతున్నాం అని మనం అనుకుంటుంటాం. నేను అనే మాట మనలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ప్రభువు మనకు తెలియజేసే మాట ఏంటంటే, దీర్ఘాయుష్షు నేను మీకు ఇస్తా. ఆ దీర్ఘాయుష్షు నేను మీకు ఇచ్చే దాంట్లో మీరు ఎలా ఉండాలో తెలుసా? కష్టాలతో, కన్నీళ్లతో, రోగాలతో, అలసిపోయిన పరిస్థితులతో, నడుమొంగిపోయిన పరిస్థితుల్లో, కాళ్ళు చేతులు పనిచేయని పరిస్థితుల్లో, కళ్ళు సరిగా కనబడని పరిస్థితుల్లో, మంచం మీదే జీవితం ముగించుకునే పరిస్థితిలో కాదు. నేను ఇచ్చేటువంటి దీర్ఘాయుష్ ఎలా ఉంటుందంటే, సుఖ జీవనంతో మీరు గడిచే సంవత్సరాలు మీకు ఉంటాయి. వెనుతిరిగి చూసుకుంటే సంతోషాలు కనబడే సంవత్సరాలుగా ఉంటాయి. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే ఎంతవరకు గడిచిన సంవత్సరాలు వచ్చాయి, ఎంతవరకు దొర్లుకుంటూ సంవత్సరాలు వెళ్ళాయి, ఎంత సంతోషించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత కన్నీళ్లు గార్చారు, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ఒక్క క్షణం మీరు ఆలోచన చేసినట్లయితే ప్రభువు ఇది నన్ను మనతో మాట్లాడుతున్నాడు. గతించిన కాలమే
చాలు, ఇదిగో నేను మీ కొరకు సమస్తమును ఎలా చేస్తాను, నూతనమైనవిగా చేస్తాను. నూతన సృష్టి మీకోసం సిద్ధపరచబడుతుంది, మన కోసం. నూతన ఆకాశం మన కోసం సిద్ధపరచబడబోతుంది. నూతన భూమి, నూతన యెరూషలేము మన కోసం సిద్ధపరచబడబోతుంది. ఎందుకని అవన్నీ ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే నాకు చక్కగా ఆరోగ్యం ఇచ్చి, తినడానికి అంత తిండి ఇచ్చి, తిరగడానికి ఒక చక్కటి వాహనం ఇచ్చి, ఏ కష్టం లేకుండా, ఏ ఆపద లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ భయం లేకుండా జీవిస్తే చాలదా? ఎలాగలా జీవితం గడుపుతున్నానులే, ఏదో రకంగా కుటుంబాన్ని పెంచుకుంటున్నానులే, ఏదో రకంగా నేను కూడా బ్రతుకుతున్నానన్న పేరుందలే అనుకుని బ్రతికింది ఎంతవరకు ఈ జీవితం? దేవుడు అంటాడు, మీకు దీర్ఘాయుష్ నేను కలుగు చేస్తా. చాలా కుటుంబాల్లో ఆయుష్ ఉంటుంది, చక్కటి ఇల్లు ఉంటుంది, చక్కటి భవనం ఉంటుంది. యేసన్న గారు ఒకసారి చెప్పారు, ఒక వాక్యం చెప్తున్నప్పుడు ఉపమానంగా, ఒక ఇంట్లోకి వెళ్ళారంట. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అసలు ఎంత కన్నులకు ఆహ్లాదకరంగా ఉందంటే, ఇల్లును చూస్తే అది ఇల్లా ఇంద్రభవనమా అన్నట్లుగా ఉందంట. ఇంట్లోకి వెళ్ళి చూస్తే, అయ్యా ఇదిగో ఇది మా పెద్దోడి గది, దాంట్లో ఏసీ. ఆ ఇల్లు అసలు ఆ గది పెద్ద ఒక ఇల్లులాగా ఉంది. తర్వాత ఇది మా చిన్నోడిది, ఇదిగో ఇది ఫలానోళ్ళది, ఈ గది నాది అని ఒక్కొక్కటిగా చూపించింది. ఏ ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో ఒక టీవీ, ఎవరి గదిలో వాళ్ళకి సపరేట్గా ఒక టీవీలు పెట్టుకున్నారు. ఏ ఇంట్లో వాళ్ళకి చక్కటి ఏసీలు అమర్చుకున్నారు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. పంపు తిప్పితే వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు వచ్చే పంపు ఉంది, చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు వచ్చే పంపు ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు యేసన్న గారు అన్నీ చూసి అన్నారంట, అమ్మ దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదించారు, అసలు ఇల్లు ఇంత చక్కగా దేవుడు కట్టుకోవడానికి అవకాశాన్ని కలుగు చేశాడు. పిల్లల గదులు చూస్తే కళ్ళు తిరిగినంత పని అయింది, వాళ్ళకున్న వసతులు చూస్తే ఎంత బాగుంది అని అడిగితే, మిమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడమ్మా, దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకున్నాడమ్మా అని యేసన్న గారు ఆమెతో అంటుంటే ఆమె అంటదంట, అయ్యా ఎన్నుండి ఏం లాభం, కనీసం మేమందరం కలిసి భోజనం చేసిన రోజు ఒక్కరోజు కూడా లేదు. కనీసం నా పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు ఇదే ఇంట్లో ఉంటారు, అమ్మా ఎలా ఉన్నావు అని అడిగిన పాపాన పోలేదు. కనీసం అమ్మ తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉందని అడిగిన వాళ్ళు లేరయ్యా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ మాట విని. ఏదో వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళది వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఇంత ఇల్లుంది, ఇంత సుఖం అనిపించే అవకాశం ఉంది, ఏం లాభం? ఆయుష్ ఉంది కానీ ఏమి లాభం? సుఖం కనబడట్లా. ఏ రోజుకి ఆ రోజు నేను ఏమనుకుంటాను తెలుసా, ఎప్పుడు దేవుని సంధికి వెళ్ళిపోతానా, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటా. ఈ లోకంలో నాకు నెమ్మది లేదు, ఈ లోకంలో నాకు శాంతి లేదు, ఈ లోకంలో నాకు సమాధానం లేదు, ఈ లోకంలో నా కడుపును పుట్టిన వాళ్ళు నన్ను అమ్మా ఎలా ఉన్నాను పలకరించే దిక్కు లేదు అని ఆమె చెప్తుంటుంటే ఆయనకు ఆశ్చర్యం వేసిందంట. ఇంత వసతులు ఉన్నాయి, ఎన్ని సమకూర్చుకుంది, కానీ ఇంత క్షోభ అనుభవిస్తుందని చెప్పి ఆయన తలడిల్లిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో దీర్ఘాయుష్ కోసం ఎంతగానో పాకుళ్ళాడతారు. కొన్నిసార్లు ఎక్కడికి వెళితే ఎవరేమి నా గురించి చెబుతారో, ఎక్కడికి వెళ్తే నా గురించి ఎవరేం చెబుతారు అని చెప్పి జాతకాలు చూపించుకొని నా చరిత్ర బాగోట్లేదు, నా పరిస్థితులు బాగోవాలని చెప్పి లోకంలోకి ఉన్నటువంటి జాతకాలు, సిద్ధాంతాలు ఏవేవో తెలుసుకోవాలని చెప్పి పరుగులు తీసేవారికి ఉన్నారు. ఆయుష్ మార్చబడాలి, దీర్ఘాయుష్ రావాలి, నేను సుఖంతో జీవించాలని. కానీ చేతిరేఖలు బాగోలేదేమో, నా బ్రతుకు బాగోలేదు అనుకుంటారు, తలరాత బాగోలేదేమో, నా పరిస్థితి బాగోలేదు అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నట్టు రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మీతో, ఇక్కడ కూర్చుని మాటలు బోధిస్తున్న నాతో, దూరాన సమీపాన ఈ బాక్స్తో వస్తున్న మాట ద్వారా ఎంతమంది వింటున్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు ప్రభు దీర్ఘాయుష్నివ్వబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ దీర్ఘాయుష్ ఎలాంటిదో తెలుసా? కష్టాలతో, కన్నీళ్లతో, రొప్పులతో, రోగాలతో ఉండే దీర్ఘాయుష్ కాదు. సుఖ జీవనముతో గడుచు సంవత్సరంలో నా ప్రభు మీకు దయచేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఏదేదో సమస్యలతో ఎవరిని పలకరించిన సమస్య. ఎవరిని ఎలా ఉన్నావమ్మా అన్న మనకు తెలిసిన మాట కదా, బాగానే ఉన్నాం కానీ బాధలు తప్పట్లా. బాగానే ఉన్నాం, మరి బాగానే ఉన్నారు కదా, బాధలేంటి? అయ్యా బాగానే ఉన్న పేరు మాత్రమే ఉంది, బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదా, బ్రతికి ఉన్నామన్న పేరైతే ఉంది కానీ మృతులే. ఆ విధంగా మనం బ్రతకూడదు. దేవుని కొరకు రోషముగా బ్రతికే వ్యక్తులుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దీర్ఘాయుష్ నీకు దయచేస్తా, దీర్ఘాయుష్ మీకు అనుగ్రహిస్తా. దీర్ఘాయుష్ ఇవ్వడం మాత్రమే కాదు, సుఖ జీవనంతో మీరు గడిచే సంవత్సరాలు మీకు దయచేస్తా. అంత మాత్రమే కాదు, నెమ్మది,
శాంతి, ప్రశాంతంగా, సమాధానంగా మీరు జీవించే జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏం చేస్తే ఇస్తాడు? ఒకసారి అదే పక్కన మాటలో 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవేమవుతావు? దేవుని మాట ఎవరు వింటారో, దేవుని మాట ఎవరు ఆలకిస్తారో, వాక్యాన్ని ఎవరు శ్రద్ధగా ధ్యానిస్తారో వారు ఈ లోకంలో ధనవంతులు అవుతారు అని రాసింది. అక్కడ వారు ఈ లోకంలో సంపద అంతా సంపాదించుకుంటారు అని రాసిందండి. అక్కడ రాసిన మాట, ఎవరు దేవుని మాట ఆలకించి అంగీకరిస్తారో వారు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మార్చబడబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న మీరు ధన్యులు. వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్న మీరు ధన్యులు. ప్రతిరోజు ఆ వాక్యాన్ని మీరు అవలంబించినట్లయితే మీకు వెండి ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, పొలం ఉన్నా లేకపోయినా, స్థలం ఉన్నా లేకపోయినా, సొంత ఇల్లున్నా లేకపోయినా, ఏది లేకపోయినా సరే నీవేమనుకుంటావు తెలుసా? నేను నా దేవుని దృష్టిలో దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడబోతున్నా. ఆమెను చెప్పండి. ఎప్పుడైతే ఆయన మాట వింటా, మనందరూ తెలిసిన మాట ఒకటి జ్ఞాపకం చేయనా? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో మొదటి రోజులు ఏముంటుంది? మనం తెరవకుండా చెప్పొచ్చు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. అలా వింటే ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడతావు. ఈ రోజున మనం హెచ్చించబడాలన్నా తగ్గించబడాలన్నా మన చేతిలోనే ఉంది. దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించాడండి. అదే ద్వితీయోపదేశంలో ఒక చోట రాయబడి ఉంటుంది, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెడుతున్నా, ఏది కావాలో అది కోరుకో. ఈ రోజున దీవించబడాలనుకుంటున్నావా? దీవించబడాలని కోరుకో. దీవెన అవసరం లేదు అనుకుంటావా? లోకం కావాలనుకుంటావా? లోకాన్ని కోరుకో. అంతేగాని ఇటు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండకుండా నులివెచ్చని స్థితిలో మాత్రం ఉండకూడదు. దేవుని సందులో ఎదుగుతున్న మనం, దేవుని సందులో బలపరచబడుతున్న మనం ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? నా కుమారుడా, నీవు ఆలకించి అంగీకరించి నా మాట విని ఎడల నీకు ఎంత మేలు, నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడబోతున్నావు. మాట వినాలి. కొన్నిసార్లు పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కుటుంబంలో భర్త మాట భార్య వినాలి, అదే సమయంలో భార్య మాట భర్త వినాలి. ఎందుకని? ఇరువురు ఒకరికొకరు మాట కలిస్తేనే కుటుంబం సాఫీగా సాగుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా నీవు నేను ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం విన్నాదేలేండి, తెలిసిందేలేండి, చెప్పిందేలేండి, అసలు నాకు తెలియంది ఏముంది పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ మొత్తం నేను చుట్టూ చేశాను అని అనుకుంటాం. ఒక్క మాట చెప్పనా? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2024 సంవత్సరాల నుంచి, లేదా పూర్వం అబ్రహాము కాలం నుంచి, ధర్మవంశ కాలం నుంచి ధర్మశాస్త్ర గ్రంథంగా బోధిస్తున్నా ఏ రోజైనా పాతబడిందా? ఎక్కడైనా పాతబడిన దాఖలాలు ఉన్నాయా? ఎంతగా దీనిని మనం ధ్యానిస్తే అంతగా జ్ఞానులుగా మార్చబడతాం. ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉంటే అంతగా ప్రయోజకులుగా మార్చబడతా ఉంటాం. ఏమోలేండి, తెలిసిన 4 మాటలే కదా, 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. లేదా తెలిసిన 4 మాటలే కదా నాకు తెలుసని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒకే మాటలు, ఒకే సందర్భాలు ఎంతమంది సేవకుల ద్వారా వినుంటాం, ఎన్ని రకాలుగా మనం వినుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణాన్ని దేవుడు తెలియజేస్తాడు దేవుడు. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, నీవు దేవుని మాట వింటే, ఆయన మాటను ఆలకిస్తే, ఆయన మాట ప్రకారం నడిస్తే నీవు నీ కుటుంబం దీర్ఘాయుష్మంతులుగా మార్చబడబోతున్నారు. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు నీ కుటుంబం ఎప్పుడు కోరుకుంటాం కదా, నా ఇల్లు క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు పని అవ్వట్ల. కోరుకుంటాం కుటుంబంలో గొడవలు, కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటాం, గొడవలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం, ఎందుకని ఆశీర్వాదం దూరం అవుతుంది? కుటుంబంలో నెమ్మది కలిగి జీవించాలనుకుంటాం, ఎందుకని అప్పటికప్పుడే ఏదో రకంగా సమస్య వచ్చి పడుతుంది? దానికి కారణం ఏంటి చెప్పనా? దేవుని మాట మనం వినకపోవడం సమస్యలు వస్తున్నాయి. వింటే మనం దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతాం. ఎక్కడ దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం? ఒక విలువైన మాట మీకు జ్ఞాపకం చేయనా? ఇక్కడ మాత్రమే దీర్ఘాయుష్మంతులు అనుకోకండి. దేవుని మాట విన్నవారు, దేవునితో నడిచిన వారు పరలోకంలో కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి.
యుగ యుగాలు. ఇక్కడ మనం ఉంటే మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లేనండి, తార్ రోడ్లే. కానీ అక్కడ ఏ రోడ్లు? బంగారు వీధుల్లో మనం అడుగు పెట్టబోతున్నాం. ఆమె చెప్పండి. ఈ దీర్ఘాయుష్ కోసం మనం కోరుకోవాలి, అంతేగాని ఏదో సంపద కోసం. ఒకవేళ ఇక్కడికి మేము ఇలా వచ్చి వెళ్ళేది కూడా ఏ సంపాదన కోసమో, సంఘం నుంచి ఎవరినో చేల్చడం కోసమో, ఏదో మాకంటూ ఒక స్థానాన్ని కల్పించుకోవడం కాదు. ప్రభు చూపించిన 2 సంవత్సరాలు ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చామండి. 2 సంవత్సరాలు ప్రభు చూపించిన తర్వాత అసలు మేము వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము అన్నట్లుగా ఉన్న మమ్మలను 2 సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు ప్రేరేపించి ఇక్కడికి నడిపించాడు. ఇదేదో సంపాదించుకుందామని కాదు, ఏదో రకంగా ఒక పేరు తెచ్చుకుందామని కాదు, మాకేదో వచ్చని కాదు. అసలు వాస్తవం నాకు ఏది రాదు. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, ప్రభు బోధిస్తున్నాడు, ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితంలో, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను విని అంగీకరించబడితే చాలు, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడతావు. ఈ రోజున ఆయుష్, మనం దీర్ఘాయుష్ కలిగిన వారికి మార్చబడాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఉంటాయి చూడండి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉండాలి? విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అలాగ నీవు చేసిన తర్వాత అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా మార్చబడతావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘంలో ఉన్న పిల్లలకు రాస్తూ చెప్తున్నాడు, పిల్లలారా, ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా? ప్రభువునకు లోబడి ఉండండి. అలాగే లోబడి ఉన్న మీరు ఎలా ఉండాలి? ఎవరికి లోబడాలి? ఇంకా మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడవండి. అలా మీరు చేసి మీ తల్లిదండ్రులు మీరు సన్మానించినట్లయితే మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం మన బిడ్డలకి మనం నేర్పించాలి. మన బిడ్డలకి చిన్నతనం నుంచే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, సేవకులను ఎలా గౌరవించాలో, లేదా ఇరుగు పొరుగు వారిని ఎలా గౌరవించి ఎలా మాట్లాడాలో ప్రతిదీ మన పిల్లలకి మనం నేర్పాలండి. తల్లిదండ్రులకి అది మన బాధ్యత. మరొక చోట రాయబడి ఉంటుంది కదా, నీ పిల్లలకి నీవు బోధ చేసేటప్పుడు నీవు కూర్చొని వారికి ఇదిగో దేవుని వాక్యాన్ని బోధించు. ఆ ఇల్లు ఇలా, ఈ ఇల్లు ఇలా, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా అని అది అవసరం లేదు. నీ పిల్లలకి నీవు బోధించేటప్పుడు ఈ వాక్యం వారికి కంఠంలో హారంగా ఉండాలి, చేతికి బాసికంగా ఉండాలి, నుదుడుకు వారికి ఉన్నటువంటి కిరీటంగా మార్చబడాలి. ఎన్నో మాటలు సొలొమోను గ్రంథకర్త చెప్తూ ఉంటాడు, కొన్ని మాటలు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? భక్తి నేర్పిస్తూ, మన పిల్లలకి ప్రార్థన నేర్పిస్తూ, మన పిల్లలకి మాట తీరు నేర్పిస్తూ, మన పిల్లలకు నడవడిక నేర్పిస్తూ మనం ఉంటే వారట దేవుని మాట వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు. ఇప్పుడు మీరు చూడండి, మన పిల్లల గురించి నేను చెప్పేది, లోకంలో మీరు చూస్తున్నారు కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా తిరిగే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు ఉంటారు. ఇంకా కొంచెం బాధ కలిగే మాట చెప్పనా, తల్లిదండ్రుల మీద చెయ్యి చేసుకునే పిల్లలు కూడా ఉన్నారండి. ఎంత బాధాకరం ఇది. వాళ్ళు జన్మనిస్తే కదా వీళ్ళు భూమి మీదకి వచ్చింది, వాళ్ళు జన్మనిస్తే కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాణం పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్దోళ్ళు చేస్తే కదా వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అవుతుంది. అలాంటిది తల్లిదండ్రులు మాట లెక్క చేయరు. నీకు తెలుసులే, చెప్పావులే అన్నట్లుగా మాట్లాడతారు. నీకేం తెలుసు అంటారు. అసలు ఆ తల్లి కడుపులోంచి వచ్చిన వాడే తల్లికి నీకేం తెలుసు అనే మాటలు ఉంటాయి. ఈ రోజున తల్లిదండ్రులకి అలా పిల్లలు ఎదురు చెబుతున్నారు, అలా ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకా బాధకరమైన మాట చెప్పనా, మీరు చూసే ఉంటారు, నేను చెప్పాను అనుకుంటా. ఒకసారి రోడ్డు మీదకి తీసుకుని వెళ్ళి బండి మీద తల్లిని తండ్రిని వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టేసి తన దారిని తను వెళ్ళిపోతున్నాడు. ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? తల్లిని తండ్రిని సన్మానించడం అంటే శాలువ తీసుకొచ్చి పూలదండేసి కూర్చోబెట్టడం కాదు. ప్రతిరోజు వారిని గమనించాలి, వారికి ఏదో తీసుకొచ్చి పెట్టవసరంలా, ప్రేమగా ఒక మాట పలకరించాలి. అలా మన పిల్లలు మనం నేర్పిస్తే నేర్చుకుంటారండి. మనమే నేర్పకపోతే వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? తండ్రిని చూసి కదా పిల్లోడు ఆ తండ్రి ఎలా నడుస్తాడు.
తండ్రిని చూసి కదా ఆ పిల్లోడు తన తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడతాడు. తల్లిని చూసి కదా ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ ఎలా తల్లి నడుస్తుంది. ఈ రోజున మన బిడ్డలకి మనం నేర్పకపోతే వారి భూమి మీద దీర్ఘాయుష్మంతులకు ఎలా మార్చబడతారు? మన పిల్లలకి నేర్పకుండా, మన పిల్లల్ని పట్టించుకోకుండా, మన పిల్లలకి ఇవన్నీ నేర్పించుకోకుండా నేను నా పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలంటే మన బిడ్డలు ఎలా మార్చబడతారు? అందుకే కదా చాలా చోట్ల ఎక్కడ పోస్టర్ చూసినా యవనస్తులే, ఎక్కడ పోస్టర్ చూసినా యవనస్తులు చనిపోయిన వాళ్ళే. లోకంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. దేవుళ్ళు ఎదుగుతున్న వాళ్ళే, దేవుళ్ళ బలపరచబడుతున్న వాళ్ళే. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? పెద్దలతో మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఆత్మీయంగా మన బిడ్డల్ని పెంచుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. మన పిల్లలకు మనం నేర్పిస్తే వారు ఇంకొక చోట రాయబడదు కదా, నీవు నీ కుమారుడికి నడవవలసిన త్రోవలు నేర్పించాలి. నేర్పించకపోతే ఎలా? వాడు పెద్దవాడైనా నేర్పిస్తే దాని నుంచి తప్పిపోడు. అసలు నేర్పకపోతే మన పిల్లలకి భక్తి, మన పిల్లలకి ప్రార్థన, మన పిల్లలకి ఈ లోకంలో మన పిల్లల కోసం సంపాదించి నా పిల్లలకి ఏదో కూడగడతామని అనుకుంటాం. వాళ్ళకి మనం సంపాదించక్కర్లా, ఒక్క ప్రార్థన సంపాదిస్తే చాలు. ఆమె చెప్పండి. మన ప్రార్థనేనండి వారికి ఆధారం, మన ప్రార్థనే వారికి ఆస్తి. ఏమిచ్చావు నువ్వు నాకు అనే పిల్లలు ఉంటారు. అసలు అలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావు అనే పిల్లలు కూడా ఉంటారు. ఈ లోకంలో వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన తీరండి అది. పిల్లలు తిరగబడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పెరిగిన వాతావరణం. పిల్లల ముందే తల్లిదండ్రులు కొట్టుకుంటే పరిస్థితులు ఉంటాయి కొన్ని కుటుంబాలు. ఎందుకో ఈ మాటలు ఈరోజు అనుకోకుండా దేవుడు మాట్లాడేస్తున్నాడు. పిల్లల ముందే తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు. అది చూసిన ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు? పెద్ద అయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా కొట్టాలేమో, ఇలా గొడవలు పడాలేమో నేర్చుకుంటారు. ఈ రోజున మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? నీవు మోకరించు, నిన్ను చూసి నీ పిల్లలు మోకరిస్తారు. నీవే ప్రార్థన చేయబోతే నీ పిల్లలు ఎక్కడ ప్రార్థన చేస్తారు? నీవే దేవుని మాటకు లోపడపోతే నీ పిల్లలు నీ మాటకి ఎక్కడ లోపడతారు? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితాల్లో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మోకరించే తల్లిగా ఉంటే నీ పిల్లలు నిన్ను చూసి మోకరిస్తారు కదా. నీవు దేవుని మాటకు లోబడుతూ ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు నీకు లోబడతారు కదా. పిల్లలు ఎదురాడి, పిల్లలు వ్యతిరేకమై, పిల్లలు చేయి చేసుకునే పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. అలా దేవుడు రానివ్వడు కూడా. ఈ రోజున మనము మన పిల్లలను ఆత్మీయంగా పెంచుకునే సామర్థ్యం దేవుడు మనకి నేర్పించునుగాక. ఇక్కడ మీ మాటలు వింటున్న మనం ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచన చేస్తే, నా కుమారుడా నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే మొదట ఆయన మాట వినాలి. రెండవది అంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అలా సన్మానిస్తే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడతావు. కొంతమందికి దేవుని మాట లెక్క చేయరు, సేవకుని మాట లెక్క చేయరు, తల్లిదండ్రుల మాట లెక్క చేయరు. అసలు ఎవరు చెప్తుంటే మంచి చెప్తుంటే వాళ్ళని చెప్పేవాళ్ళు వెళ్ళు అన్నట్లుగా పక్కకు తోసి వెళ్ళిపోతుంటారు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే నీవు దేవుని మాటకు లోబడాలి. మొదటి మాట. రెండవది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే చెప్పాను కదా, ఒక చక్కటి పూలమాల తీసుకొచ్చి వేసి శాల్వా కప్పి కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో దిగడం కాదు. కొంతమందికి ఇంకా తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తొస్తారో తెలుసా? మదర్స్ డే రోజున. చెప్పండి, ఆ 2 రోజులైనా తల్లిదండ్రులు గుర్తొచ్చేది. ప్రతిరోజు ఎదురుకున్న తల్లిదండ్రులను ఎందుకని గుర్తించరు? ఆ ఒక్కరోజు మాత్రం గుర్తించి వాళ్ళతో ఫోటోలు దిగి స్టేటస్లో పెడతారు. ఈ రోజున ఇవన్నీ నేను తప్పు అని అనట్లా. ఆ ఒక్కరోజు ప్రేమ కాదు, మనము బ్రతికినంతకాలం మన తల్లిదండ్రులను ప్రేమించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. అలా తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. ఎంత కష్టపడితే ఈ స్థాయికి పిల్లలను పెంచగలుగుతున్నారు, ఎంత కష్టపడి నన్ను ఈ విధంగా పెంచారని తల్లిదండ్రులను గుర్తించే పిల్లలుగా మన పిల్లలు మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన తల్లిదండ్రులు పడిన కష్టం గుర్తించాలండి. ఒక్కొక్కసారి వాళ్ళు కడుపు మార్చుకొని పిల్లలుగా కడుపు నిండా పెట్టుకుంటుంటారండి. అలాంటి పరిస్థితులు నాకు ఎదురైనాయి. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు. ఇంట్లో అన్నం నీరైపోతే ఆ నీరైపోయిన అన్నం మరలా వేరే వండడానికి వీలు లేక, వండడానికి స్థితి లేక ఆ నీరైపోయిన అన్నమే శుభ్రంగా మరలా మజ్జిగలో కలిపి మా అమ్మ నాకు పెట్టి పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుంటే వాళ్ళు ఏదో నాకు త్యాగం చేసేసారని నేను చెప్పట్లేదు. ఆ ప్రేమ వారు అలా పెంచారు కాబట్టి మేము అన్యులుగా పూజలు చేస్తూ విగ్రహారాధనలు నేను పెరిగినా
ఈ లోకంలో ఏది నాకు అంటకుండా ప్రభు నన్ను విడిపించి ఆయన సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. 2007లో ప్రభు పిలిపిస్తే సేవ చేయని 10 సంవత్సరాలు బట్టి నేను సేవ చేయలేనయ్యా, నా వల్ల కాదని చెప్పి దేవుని మాటని పక్కన పెట్టాను. బలహీనత ద్వారా ఈ సేవ చేయడానికి దేవుడు నడిపించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. అప్పుడు ఈ భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. ఏం సంపాదించాం అని అనుకోకండి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమే మనకి సంపాదన. ఆమెన్ చెప్పండి. దేవుడు మనకిచ్చిన శక్తి, మన బలమే మన సంపాదన. ఆమెన్ చెప్పండి. ఈ దేహం ఉందా, దేవుని కోసం ఖర్చు అవ్వాలండి. ఇదిగో అవయవాలు పని చేస్తున్నాయా, అవయవాలు ఉన్నంత వరకు ఎవరికి కోసం ఖర్చు చేయబడాలి? నా కుటుంబం కోసం ఖర్చు చేశానండి, నా పిల్లల కోసం ఖర్చు చేశానండి అని అనుకుంటుంటాం. నీవు దేవుని కోసం ఖర్చు చేయబడగలిగితే నీ ద్వారా నీ సంతానాన్ని దేవుడు దీవించుతాడు. గట్టిగా ఆమె చెప్పండి. నీ సంతానం దీవించబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నీవు మొదట దేవుని మాట విని దేవుని కోసం ఖర్చు అయ్యే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో సుఖముతో గడుచు సంవత్సరాలు మనకి ఇస్తాడండి. ఆయుష్ మాత్రమే కదా. ఒకసారి కీర్తనల గ్రంథం 91వ కీర్తన మనందరూ తెలిసిన మాట. చివరి వచ్చిన ఒక మాట చూడండి. 91:16 దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. ఇది 3వ మాట మనం వింటున్నామండి. మొదటిది, నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. నా కుమారుడా, నా మాటను ఆలకించి అంగీకరిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. రెండవది చెప్పండి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానించాలి. మూడోది ఇక్కడ ఏం రాయబడుతుందో తెలుసా? చదవండి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నీవు రక్షించబడిన వ్యక్తిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. రక్షించబడడం అంటే, అవునండి, ఒకసారి యాక్సిడెంట్ నుంచి రక్షించబడ్డా, ఒకసారి పోలీస్ కేసు నుంచి రక్షించబడ్డా, ఒకసారి ఏదో నా మీద లేనిపోయిన నిందలు వేస్తే వాటి నుంచి నేను రక్షించబడ్డా అనుకోండి. అది కాదు. ఈ లోకంలో మనం వచ్చినప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే పాపంతో వచ్చాం, పాపంతో పుట్టాం, పాపంతో పెరుగుతున్నాం. మనం చూసే చూపు, మాట్లాడే మాట పాపపు మాటలే వస్తున్నాయి. కొంతమంది పిల్లల మాటలు వింటూ ఉంటుంటే మతిపోయేటట్లుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఇదేంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కొన్ని చోట్లకు వెళ్ళిన చోట ఆ మాటలు విన్నప్పుడు ఎందుకు వచ్చానా ఇక్కడికి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం ఎలా ఉండాలంటే, దీర్ఘాయువు చేత మనం తృప్తిపరచబడాలంటే రక్షించబడాలి. మనం రక్షించబడ్డాం, మన పిల్లలు రక్షించబడ్డారా? మనం రక్షించబడ్డాం, మన కుటుంబస్తులు రక్షించబడ్డారా? మనం రక్షించబడ్డాం, మన ఇరుగు పొరుగు వారు రక్షించబడ్డారా? వారందరూ రక్షణ కొరకు ఏ రోజైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? వారందరి రక్షణ కోసం ఏ రోజైనా కన్నీరు కార్చగలుగుతున్నామా? వారందరి రక్షణ కోసం ఏ ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం కొరకు పాకులు నాడుతున్నాం, తప్పు కాదు. కానీ నీ చుట్టూ ఉన్న వారికి రక్షణ కోసం ఈ ఒక్క రోజైనా ప్రార్థన చేసావా? ఒక రోజున పరలోకాలకు వెళ్ళిన తర్వాత, ఇదిగో నిన్ను ఫలానా ప్రాంతంలో ఉంచాను కదా, ఫలానా ఇంట్లో ఉంచాను కదా, నీ ఇరుగు పొరుగు వారు ఎంతమంది నశించిపోతున్నారు, వారి కోసం ఏ రోజైనా నీ ఇంట్లో ఒక్క ప్రార్థన చేసావా? ఏ రోజైనా ఒక్క క్షణం కన్నీరు గార్చావా? ఏ రోజైనా ఆత్మలు రక్షించబడాలని వేడుకున్నావా? నీవు వేడుకుంటే వాళ్ళు రక్షిద్దామని నేను చూస్తున్నాను కదా. నీవు ప్రార్థన చేసే వారి ఆత్మలను నరకం నుంచి తప్పించి దీర్ఘాయుష్ కలిగిన రక్షణ మార్గం నడిపించాలని నేను కోరుకుంటున్నాను కదా. ఏ రోజైనా ప్రార్థించావా అని దేవుడు మనల్ని అడగక మునిపే, నేరారోపణ మన మీద చేయబడక మునిపే మనము నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించేవారిగా మార్చబడుదుముగాక. ఇలాగేనట ఒక తల్లి ఎప్పుడు మందిరంలో ప్రార్థించే తల్లి. ఆ మందిరంలో ఇంచుమించు ప్రారంభంలో కొద్దిమందే ఉన్నారు. రాను 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 గ్రామాల నుంచి, రాను రాను వారు ఉంటున్న ప్రాంతంలో నుంచి ప్రజలు మందిరాన్ని నడిపించబడుతున్నారు. నడిపించబడిన ప్రతి ఒక్కరిని వాక్యంలో సేవకుడు పెంచుతున్నాడు. పెంచుతూ వారికి బాప్తిస్మం ఇచ్చి అనుకుంటున్నాడు, నేను ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చా అని లెక్క పెట్టుకున్నాడు. ఇన్ని వేల మందిని నేను బాప్తిస్మం ఇచ్చి ఇంతమందికి రక్షణ భాగ్యాన్ని నేను దయచేసేట్లుగా దేవుడు నాకు కృపణించాడు, అతిశయించాడు. అయితే ఒక దినాన ఈమె, ఆ సేవకుడు మరణించారు. మరణించిన తర్వాత ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. వినండి ఈ మాట, కొంచెం మాటలు నేను ముగించేస్తాను.
ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభువులు వారు ఒక్కొక్కరికి ఒక ఇల్లు చూపిస్తున్నారంట. ఇదిగో నీవు చేసిన సేవకు, నీవు చేసిన పరిచర్యకు నీకు ఈ ఇల్లు. ఆయన వాక్యం ఉంది కదా, మీకు పరలోకంలో నేను వెళ్తున్నాను, అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, వాటి నుండి మీకు సిద్ధపరిచి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు కదా. అన్న దేవుడు వచ్చి తీసుకువెళ్ళాడు. వీళ్ళకి కనబడుతుంది. అలా కనబడుతూ ఉండగా వాళ్ళందరితో వెళ్తున్నాడు ఈ సేవకుడు, తల్లి కూడా. వెళుతూ ఉండగా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఇస్తున్నాడు. ఓహో, వీళ్ళకి ఇల్లు ఇచ్చాడా, అయితే నాకు ఇంకా పెద్ద ఇల్లు ఇస్తాడు. నేను ఇంతమందిని రక్షణలోకి నడిపించాను కదా, ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చాను కదా, నాకు ఒక గొప్ప ఇల్లు ఉంది అని అన్నట్లుగా వెళ్తున్నాడు. ఆ తల్లి కూడా వెళ్తుంది ఇంత పాటు. ఇద్దరు వెళుతుండగా ఒక చోట ఒక చిన్న ఇల్లు ఉంది. వీళ్ళిద్దరే మిగిలారు. మిగిలితే అనుకుంటున్నాడంటే ఈయన ఈ చిన్నిల్లు ఏమకి ఇస్తాడేమో, నాకు పక్కనున్న పెద్ద భవనం ఉంది అది నాకు ఇస్తాడు అని అనుకొని ఆశపడుతూ ఉండగానే ఇంతలో ప్రభు అన్నాడంట, ఇదిగో సేవకుడా, ఈ చిన్న ఇల్లు నీది అని చెప్పగానే వెంటనే ఆశ్చర్యపడిపోయి, అయ్యా మీరు పొరపాటు పడుతున్నారేమో, నేను చేసిన సేవ ఎంతో తెలుసా, నేను చేసిన పరిచర్య ఎంతో తెలుసా, నేను రక్షించిన ఆత్మలు ఎన్నో తెలుసా, నేను బాప్తిస్మం ఇచ్చినటువంటి ఎంతమంది వ్యక్తులు తెలుసా అని ఇవన్నీ లిస్టు చెప్పుకొస్తూ ఉంటుంటే, వాస్తవమే నువ్వు వాక్యం చేత బోధించావు, వాక్యం అనే ఆహారాన్ని పెట్టి పోషించావు, వారికి రక్షణ మార్గంలో నడిపించావు, కారణం నీవే. కానీ వాళ్ళందరినీ నీ సన్నిధికి, నా సన్నిధిలోకి వారు నడిపించింది ఎవరు అంటే, ఇదిగో ప్రక్కన ఉంది కదా వృద్ధాప్యలో ఈ తల్లి ఒక్కొక్కరింటికి వెళ్ళి అమ్మా దేవుని సన్నిధికి రండి, మీ సమస్యలు తీరతాయి, దేవుని సన్నిధికి రండి, మీ బాధలు తీరతాయి, దేవుని సన్నిధికి రండి, మీ రోగాలు పోతాయి అని వాళ్ళందరినీ ఏదో ఒక మాట దేవుని మాట చెప్పి సన్నిధికి నడిపిస్తే, అక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నీ వారిని పోషించావు. వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడ్డారు, వారు సన్నిధిలో స్థిరపరచబడ్డారు, సభ్యులుగా మార్చబడ్డారు, బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్నారు. అయితే ఆమె వీరందరిని పోగు చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకని నీవు చేసిందల్లా ఏంటి, వచ్చిన వారికి వాక్యం చెప్పావు, రక్షించబడాలని బాప్తిసం సిద్ధపడిన వారికి బాప్తిసం ఇచ్చావు, అంతే కదా అని అన్నాడు. ఈ రోజున మనం ఏ బాధ్యత లేనట్లుగా ఒకవేళ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నా, ఒక దినాన దేవుని సందులో మన కోసం సిద్ధపరచబడుతున్న కడుతున్న ఇల్లు, ఇక్కడ నువ్వు ఎంతమందికి సువార్తను బోధిస్తున్నావో, ఎంతమందికి రక్షణలోకి నడిపించడానికి మార్గాన్ని వేస్తున్నావో, ఒక్కొక్క ఇటుక కట్టి ఒక గొప్ప భవనంగా నీ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఈ రోజు నుంచి అయినా, ఈ మాటలు విన్న తర్వాత అయినా, నీవు నా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే తలంపు నీలో పుట్టాలి. అనేకులను రక్షించబడడానికి నీవు మార్గంగా మార్చబడాలి. సువార్తను ప్రకటించే తలంపు ఇచ్చాడా, సువార్తను ప్రకటించాలి. సాక్ష్యం చెప్పగలిగిన తలంపు ఇచ్చాడా, సాక్ష్యం చెప్పాలి. లేదా ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచే ఒక పరిచర్య దేవుడు ఇచ్చాడా, పరిచర్య చేసే కరపత్రికలు పంచాలి. లేదా వీధి సువార్తలు చేయమంటున్నాడా. ఒకసారి మేము క్రొత్తగా వచ్చిన పొలసనపల్లి మందిరం కట్టిన సమయంలో ఎక్కడో ఏదో ఊరి నుంచి ఒక సువార్థికుడు ప్రతిరోజు ఒక చిన్న మైక్ పెట్టుకొని ఆయన ఆ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒక చోటకు వచ్చి ఆగి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతుండేవాడు. అలా వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేవాడు. ఆయనకు ఆ పరిచర్య, సువార్తను చెప్పడమే ఆయన పరిచర్య. సంఘాలు స్థాపించే పరిచర్య కొందరికి ఇస్తాడు, మందిరాలు కట్టే పరిచర్య కొందరికి ఇస్తాడు, సువార్తను ప్రకటించే పరిచర్య కొందరికి ఇస్తాడు. అందుకే కదా 5 రకాలు కలిగిన సంస్థలు ఉన్నాయి. అంటే లోకంలో ఉన్నటువంటి వాటి పేరు కాదు నేను చెప్పేది. అపోస్తుల పరిచర్య, ఉపదేశం, కాపరులు, సువార్థికులు, ఇవన్నీ పరిచర్యలు మనం పాలి భాగస్తులుగా మార్చబడి దేవుని కొరకు పోరాడి ప్రయాసపడి వ్యక్తులుగా మనం మార్చబడుదుముగాక. ఈ రోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో ఒకే ఒక మాట మనసులో పెట్టుకోండి. మీకు దీర్ఘాయుషు, సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు, శాంతిని దేవుడు మీకు కలుగు చేయాలంటే మీరు దేవుని మాట వినాలి, మీరు తల్లిదండ్రులను సన్మానించాలి. మూడవదిగా అక్కడ మనం చదువుతున్నాము, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మీరు పాటుపడేవారిగా మార్చబడుదురుగాక. ఆ విధంగా మీరు మార్చబడితే మీరు భూమి మీద దీర్ఘాయుషవంతులుగా ఉండడం మాత్రమే కాదు, సుఖ జీవనంతో గడిచే సంవత్సరాలు, అధికమయ్యే సంవత్సరాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక్క మాట చూడండి, కీర్తనల గ్రంథం, త్వరగా మాట చూడండి. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 11వ చరణంలో రాయబడి మాట చూడండి, త్వరగా చూడండి. సియోను వాసి అయిన కీర్తించుడి,
చేయుడి తొమ్మిది 11 అమ్మా. చదువమ్మా, చదువురా. పైన మరలా 11 వచ్చిన చదువురా. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఇది ఈ మాట, ఆయన క్రియలను ప్రజలలో ఆయన క్రియలను మీరు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. మనం ఎప్పుడు కూడా కొంతమంది చూడండి, నేనేంటి అనుకున్నారు, నా గొప్పతనం ఏంటి అనుకున్నారు, నేను వేసుకున్న చొక్కా ఎంత అనుకున్నారు, నేను వాడే ఫోన్ ఎంత అనుకున్నారు, నేను వాడే బండి, నేను వేసుకెళ్ళే కారు ఎంత అనుకున్నారు, వీటిని ప్రచురం చేస్తారు. అసలు నా ఉద్యోగం ఎంత, నా జీతం ఎంత, ఇవన్నీ ప్రచురం చేస్తారు. అసలు మనం ప్రచురం చేయాల్సింది ఏంటిది? దేవుని క్రియలను ప్రచురం చేయాలి. అయ్యా ఇదిగో ప్రభువుని నమ్ముకోండి, ఇలా దీవించబడతారు, ప్రభువుని నమ్ముకోండి, మీ ఆత్మ రక్షించబడుతుంది అని మనం ఆయన క్రియలను ప్రచురం చేయాలి. మన క్రియలను. అందుకే కదా అక్కడ మనకు పత్రికలో కనబడుతుంది, శరీరాశ, నేత్రాశ, డంబం. ఎంతసేపు డంబపు మాటలే, ఎంతసేపు డంబపు ఆలోచనలే. ఈరోజు నీ మాటలు వింటున్న మనం అధికముగా మనము చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన క్రియలను మనము ప్రచురము చేసేవారిగా మార్చబడుదుముగాక. ప్రజలలో ఆయన క్రియలను మనం ప్రచురం చేసే అభిషేకమును, ఆత్మను ప్రభు మనకి కుమ్మరించునుగాక. ఒక మాట మీరు చదివించి నేను ముగిస్తా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట అందరూ చూడండి, వినండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ కలవారు అగునట్లుగా, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును మీ కుటుంబములను నింపబోతున్నాడు. ఆమెను చెప్పండి. సమస్తానికి ఆధారమైన దేవుడు మిమ్మల్ని సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని దేవుడు నింపబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. పైన ప్రారంభంలో ఒక మాటను చూడండి, మీరు పరిశుద్ధాత్మ యందలి శక్తిని మీరు పొందుకోవాలి. ఈ రోజున మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే ఏది మనకి నష్టం కనిపించిన నష్టం అని అనుకో. పరిశుద్ధాత్మ లేదనుకోండి, అసలు ఏ కార్యం, ఒక చిన్న కార్యం జరగకపోయినా దేవుడు ఏం చేశాడన్న మాటలు మనం పలుకుతాం. మన నోట ఏ రకమైనటువంటి అపవిత్రమైన మాట కానీ, దేవుడిని తక్కువ చేసే మాట కానీ, మనల్ని ఎక్కువ చేసుకునే మాట కానీ ఏది మన నోట పలకకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కొలువై ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో స్థిరపరచబడునుగాక. పరిశుద్ధ ఆనందం మనకు కలగాలంటే, సమస్త ఆనందం మనకు కలగాలంటే, సమాధానం మనకు కలగాలంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి అభిషేకించబడి ఆత్మ పూర్ణులుగా మార్చబడే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం తర్వాత ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనలు 119 కీర్తన 165 వచ్చిన రాయబడి మాట, దేవుని ప్రేమించే వారికి ఏం కలుగుతుందో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 119, 165 త్వరగా చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. మామూలు నెమ్మది కాదు. ఆయన ధర్మశాస్త్రం మనం ప్రేమిస్తే, మనం ప్రారంభ వాక్యలు చదివాం కదా, దీర్ఘాయుష్ను సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని అంటే సమాధానమును నెమ్మదిని ప్రభు దయచేస్తాడు. ఒక్కొక్కటి మనం ధ్యానిస్తున్నాం. మనము మొదటిగా ఆయన మాటని వినాలి, రెండవది తల్లిదండ్రులను సన్మానించాలి, మూడవది నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థిస్తూ ఆయనను మాత్రమే ప్రచురం చేయాలి, ఆయనను మాత్రమే మనం ప్రకటించాలి. ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో, ఈ వాక్యాన్ని హత్తుకుంటారో, ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదువుతారో వారు ఎలా ఉంటారంట? ఎంతో మామూలుగా కాదు. కొంతమంది అంటారు కదా, గుండెల మీద చేసుకుని పడుకోవచ్చండి అని అంటారు చూడండి. అంత నెమ్మది మీకు కలుగునట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక.
మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తారో, ఏమంటే నేను ప్రేమిస్తానండి, మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం చక్కగా గుండెలకు హత్తుకుని తీసుకొస్తాను, మందిరానికి వెళ్ళిపోగానే తీసుకెళ్ళి అటక మీద పెడతాను, లేదా బీరోలో జాగ్రత్తగా దాస్తాను అనుకోకండి. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఆమెను చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు ఎలా ఉంటారో తెలుసా? నెమ్మది పొందుకుంటారండి. ఈ లోకంలో ఏది, కొంతమంది చూడండి, ఊరు మీద ఊరు పడినా వాళ్ళు ఏ రకంగా భయపడరు అంటారు చూడండి, అలాంటి నెమ్మది దేవుడు మీకు ప్రసాదించును గాక. మరొక్క చోట రాయబడి ఉంటుంది, కీర్తన 108 కీర్తనలో, నీవు నీ పిల్లల పిల్లల పిల్లలను చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానాన్ని నీకు కలుగుతుంది. ఈ రోజున ఈ వాక్యాన్ని ప్రేమించేవారు ఏమోలేండి బ్రతుకుతున్నాం అని అనుకోరు. మీ పిల్లల పిల్లల పిల్లలు మీరు చూడబోతున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. మీ పిల్లల పిల్లలు మీరు చూడబోతున్నారు. ఆమెను చెప్పండి. అలా చూసేటట్లుగా దేవుడు సహాయం చేయను గాక. సమాధానం దేవుడు మీకు అనుగ్రహించను గాక. చివరిగా ఒక మాటను చదివిస్తాను, ప్రార్థన చేస్తాను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఆ మాట చదివి మూసేయండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు చివరికి మనం వినే మాట ఏంటంటే, మనము దేవుని రాజ్యము చేరేంత వరకు కూడా అక్కడ రాయబడి, ఏమి రాయబడి ఉన్నాయి? భోజనం కాదు, తాగే నీళ్లు కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో మనం నింపబడి దీర్ఘాయుష్మంతులుగా సుఖజీవనంతో గడుచు సంవత్సరములు కలిగి సమాధానం, నెమ్మది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి కలిగి జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలండి. ప్రతిరోజు ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మీరు చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇవన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేయండి, వాటిని మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆయన మాట వింటున్నామా? మనం తల్లిదండ్రులను సన్మానించగలుగుతున్నామా? నిత్యము అనేకుల రక్షణ కొరకు ఆయనను ప్రచురం చేయగలుగుతున్నామా? ఇవన్నీ జీవిస్తే నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. ఇవన్నీ చేస్తే నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావు. వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీకు కలుగుతుంది. ఆ విధంగా కలగాలని ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేస్తున్నాం. లేచి నిలబడండి. ఎవరికి వారు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వారు లేచి నిలబడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలి. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నీవు అనుభవించాలి. శాంతి, సమాధానం, నెమ్మది నీవు కలిగి జీవించాలి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీ మాట వింటానయ్యా, తల్లిదండ్రులను సన్మానిస్తానయ్యా. ఒకవేళ తల్లిదండ్రులు లేరా, మీ పిల్లలు తల్లిదండ్రులు సన్మానించేటట్లు నేర్పించాలి. అనేక చోట్ల ఆయనను ప్రచురం చేయాలి. ఆయన మాత్రమే మహిమపరచబడాలి. నేను ఆ విధంగా జీవిస్తానయ్యా. నీ ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమిస్తాను. నాకు నెమ్మది కలిగేటట్లుగా నా జీవితంలో కార్యాన్ని చేయి ప్రభువా అంటే ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలయ్యా. ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ భూమి మీద మేము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలని, సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు మేము అనుభవించాలని, నెమ్మది కలిగి మేము జీవించాలని మీరు మాతో తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని మేము అంగీకరిస్తే, నీ వాక్యాన్ని మీకు మేము లోబడితే, నీ వాక్యాన్ని మేము ప్రేమిస్తే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతామని సెలవిచ్చారు. తల్లిదండ్రుల మాటకు లోబడి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాటకు వినేవారిగా లోబడేవారిగా మేము పెంచుకుంటే మేము మా పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతామని, అలాగే నీ నామాన్ని మేము ప్రచురం చేస్తే అనేకులు ఎదుట మమ్మల్ని కనపరుచుకోక, మా గొప్పతనాన్ని కనపరుచుకోక మీ నామాన్ని మేము కనపరిచే వ్యక్తులుగా మేము మార్చబడగలిగితే మేము దీర్ఘాయుష్మంతులం అవుతామని సెలవిచ్చారయ్యా. ఎంత తేటగా మీరు మాట్లాడారు. మా పిల్లల్ని మేము చూస్తామని, సమాధానం కలుగుతుందని, పరిశుద్ధాత్మ అందలి ఆనందము, నీతి, సమాధానము కలుగుతుందని అయ్యా, దేవుని రాజ్యానికి మేము వారసులుగా మార్చబడి రక్షణ పొందుకొని నీతి యావత్తు నైనా మేము జీవించే వ్యక్తులుగా మార్చబడతామని మీరు తెలియజేసిన ప్రతి వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ మాటలు విన్న మీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. మీరు రాకడి వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి వాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.